మన చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభం కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇక్కడికి రావడంలో? ఈ మీటింగ్ విషయంలో మీరు అందరు సంతోషంగా ఉన్నారా? మరి నేను కూడా సంతోషంగా ఉన్నా. సేవకులు సంతోషంగా ఉన్నారా? రైట్. మరి మనందరికంటే ఎక్కువగా సామెల్ పాస్టర్, హెప్సిబా సిస్టర్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దేవుడు వారిని దీవించును గాక. మరి పాస్టర్ శామ్యుల్ గారు నాకు మానిటర్ కొంచెం మైక్లు ఇట్లేవా, ఒక బాక్స్ కొంచెం ఇటు పెట్టండి. ఏదైనా ఒకటి దిపర్షన్. రైట్, ఓకే, రైట్, సరిపోతుంది. ఓకే, మంచిది. మరి పాస్టర్ శామ్యుల్ గారు, సహోదరి హెప్సిబా మరి వివాహం చేసుకొని మరి 40 years అవుతా ఉంది, 40 సంవత్సరాలు. మరి ఈ 40వ వివాహ దినాన్ని వారు జరుపుకుంటా ఉన్నారు. వారికి నా యొక్క ప్రత్యేకమైన మరి ఆయన యొక్క వివాహ దినం యొక్క శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. వారిద్దరికీ చక్కగా పాటలు పాడాం. దాని తర్వాత చాలా సాక్ష్యాలు మరి పాస్టర్ గారి గురించి చెప్పడం జరిగింది. మరి నేను కూడా చెప్పాలి. సరే, వాక్యం చదివిన తర్వాత నేను ఆయన గురించి మాట్లాడి వాక్యం కొద్దిసేపు మాట్లాడి మిగతా కార్యక్రమాలకు వెళ్తాను. సమయం కూడా చాలా ఎక్కువైపోయింది. సరే, మరి పాస్టర్ శామ్యుల్ గారికి మరి ఒక భార్య, హల్లెలూయా, ఒక భార్య. మరి దేవుడు అతనికి 3 కుమార్తెలను, 1 కుమారుని ఇచ్చాడు. అయితే మొదటగా మరి పెద్ద కుమార్తె షారా, మరి ఆమె యొక్క భర్త తిమోతి, వారి పిల్లలు పెర్సిస్, విలియం. అలాగే రెండవ కుమార్తె స్వప్న, మరి అల్లుడు నరేష్, వాళ్ళ బిడ్డలు జోసెఫ్, హనోక్. తర్వాత జోయల్, కుమారుడు జోయల్, అతని యొక్క భార్య మీడా, వాళ్ళ కుమారుడు నోయల్. మరి ఈ యొక్క ఫ్యామిలీని దేవుడు చక్కగా దీవించి మన ముందు పెట్టాడు. దేవుడి కుటుంబానికి తన యొక్క దీవెనలు జతపరచునుగాక. లెస్లు పడి ఉండగా ఒక లేఖన భాగం చదివి మనం కూర్చుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, మనందరికి తెలిసిన లేఖన భాగం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు చదువుదాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తను తాను అప్పగించుకునను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములలే
తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. ఈరోజు ప్రభా నీ నామను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, మయంపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. తండ్రి, మరి యొక్క సమాజంగా మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు నాయన. మరి శామ్యుల్ గారిని అతని భార్యను నాయన మరి జతపరిచి 40 సంవత్సరాలు అయి ఉండగా తండ్రి మరి యొక్క 40వ యానివర్సరీని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ చేరుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీ కార్యాలు మా మధ్యలో జరిగించి మయం పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది పిల్లారా, మరి ఈ యొక్క వివాహ దినాన్ని మరి ఘనంగా జరుపుకోవడం అనేది చాలా చక్కని కార్యం. మనకు బర్త్డేల కంటే మిగతా ఏ కార్యాలన్నిటికంటే కూడా ఈ యొక్క వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది అది ఆశీర్వాదకరమైన కార్యం. అది హల్లెలూయా. మన కాల ప్రవక్త కూడా ప్రతి సంవత్సరం ఆయన తన యొక్క వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకొని జరుపుకునేవాడు. ఆయన అంటాడు వర్తమానాల్లో, నా వివాహ దినంలో ఎప్పుడు కూడా నేను ఇంటి దగ్గర లేను. తర్వాత మేము అక్కడ వేట వెళ్ళే ఆ యొక్క కొలోరాడో రాష్ట్రం ఉంది ఒకటి, అక్కడికి హంటింగ్కి వెళ్ళేవారు. ప్రవక్త యొక్క మొదటి వెడ్డింగ్ యానివర్సరీలో కూడా వివాహ దినం రోజు కూడా వాళ్ళు అక్కడికే వెళ్ళారట. వాళ్ళ హానీమూన్కి అక్కడ ఆ టైంలో వెళ్ళలేదు. అయితే ఆ వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, లేకుంటే ఆ సందర్భంలో వాళ్ళు ఆ యొక్క హంటింగ్కి వెళ్ళేవాళ్ళు. చక్కగా ఆయన ప్రతి సంవత్సరం వివాహ దినాన్ని జరుపుకునేవాడు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మరి ఆ వివాహ దినాన్ని మనం జరుపుకోవడం అనేది ఒక ఆశీర్వాదకరమైన కార్యం. మరి ఒక చర్చ్లో మరి భార్యాభర్తలు ప్రతి సంవత్సరం చర్చిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకొని మాట్లాడుకుంటారట ప్రతి సంవత్సరం. ఎంత దీవెనకరమైన కార్యం అండి అది. సో సరే, మనమైతే కొందరైతే వివాహ దినాన్ని పట్టించుకోరు, కొందరైతే మరి వివాహ దినం అంటే కొత్త బట్టలు భోజనమే అనుకుంటారు. కానీ వివాహ దినాన్ని జరుపుకోవడం అంటే వాళ్ళ యొక్క ప్రమాణాలను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, అది చేసుకొని మరి వారు జీవించే జీవితమే చాలా ప్రాముఖ్యమైంది. మంచిది పిల్లారా, మరి పాస్టర్ శామ్యుల్ గారు నాకు దాదాపుగా 97 నుంచి 96 చివరిలోనో 97లోనో స్టార్టింగ్లోనో పరిచయం. ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు శామ్యుల్ పాస్టర్ గారు నాతో ఉన్నాడు. మరి మీలో కొందరు మధ్యలో వచ్చింది, కానీ నేనైతే 96 నుంచి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు,
అవన్నీ కూడా నాకు తెలుసు. నేను దగ్గరుండి చూసేవాడిని. వాళ్ళు నాకు చెప్పుకునేవాళ్ళు. ఏది ఏమైనా మరి 40 సంవత్సరాలు వాళ్ళ యొక్క వివాహ బంధాన్ని కొనసాగించి ఎన్నో కష్టాలు, బాధలు అన్నిటిని అనుభవించున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మనం ప్రమాణాలు చేసేటప్పుడు ఏం ప్రమాణాలు చేస్తామంటే కలిమి అందును లేమి అందును, వ్యాధి అందును బాధ ఎందును, వ్యాధి ఎందును ఆరోగ్యం అందును, మేలుకైనను కీడుకైనను అనే మాటలు చెప్పి మనం పెళ్లి ప్రమాణాలు చేపిస్తూ ఉంటాం. వీటిలో మీకు తోడుగా ఉంటాం, విడిచిపెట్టిపోను, అట్లా ఇట్లా అని. సరే, ఆ ప్రమాణాలు మరి నేనైతే ఆ యొక్క కార్యాలు పాస్టర్ సామ్యూయల్ గారి యొక్క కుటుంబంలో నేను చూశాను. మరి కలిమి ఉన్నది, లేమి ఉన్నది వాళ్ళ ఫ్యామిలీలో. వ్యాధులున్నాయి, ఆరోగ్యాలున్నాయి, తర్వాత మేలులున్నాయి, కీడులున్నాయి. అన్నీ తన కుటుంబంలో మరి వాళ్ళు ఆ ప్రమాణాలకు తగినట్లుగా వాళ్ళ యొక్క జీవితంలో జరిగినాయి అవి. మరి నాకు తెలిసి పాస్టర్ గారు ఆయన పెళ్ళి అయిన కాడ నుంచి మరి సిస్టర్ని ఎన్నిసార్లు కొట్టిండో నాకు తెలియదు, కానీ వర్తమానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కొట్టలేదు. ఇక పెళ్ళికి వర్తమానానికి ముందు నాకు విషయాలు తెలియవు. మరి పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు కూడా సిస్టర్ని కొట్టలేదు. వర్తమానం తెలిసిన తర్వాత సిస్టర్ని కొట్టిన సందర్భాలు లేవు. మరి అవసరమైతే గోడనన్న కొట్టేవాడు, కానీ సిస్టర్ని కొట్టకపోయేది. ఏదన్నా చికాకులు వచ్చి కోపాలు వచ్చినప్పుడు గోడను గుద్దేవాడు, కానీ సిస్టర్ని కొట్టలేదు. సో అట్లాంటి సందర్భంలో కూడా బ్రదర్ వర్తమానం కొరకు నిలబడ్డాడు. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడంటే భార్యను కొట్టేవాడు పురుషుడే కాడన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కోపాలు వచ్చినా, ఏ రకమైన చికాకులు వచ్చినా మరి భార్యలను పురుషులు కొట్టకూడదు. అలాగే భార్యలు భర్తలను కూడా కొట్టకూడదు. హల్లెలూయా. నిజంగా వర్తమానం నమ్మిన పురుషులు జనరల్గా భార్యను కొట్టడానికి భయపడుతుంటారు. వర్తమానం నమ్మిన పురుషులు. సరే, ఏది ఏమైనా మరి పాస్టర్ సామ్యూయల్ గారు ఆయన తన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళందరిని తీసుకొని ఈ మహబూబాద్ నుంచి ట్రైన్ ఎక్కి వరంగల్లో మేము కుప్పాలగుట్టలో చర్చ్ నడిపిస్తున్న రోజులలో మరి ట్రైన్ దిగి ఆ రైలు పట్టాలంట నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. రెగ్యులర్గా చర్చ్కి వచ్చేవాళ్ళు. చిన్నపిల్లలను తీసుకొని పొద్దున్నే ఇక్కడ రెడీ అయ్యి ట్రైన్ ఎక్కి రావడం, ఆ చిన్నపిల్లలు వాళ్ళందరినీ పట్టుకొని రావడం, మళ్ళీ తీసుకొని రావడం ఎంతో కష్టమైన విషయం. అయినా కూడా చర్చికి తప్పించకుండా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీలో కుమార్తెలను, కుమారుణ్ణి పెంచి మరి వాళ్ళకు వివాహాలు చేశారు. సామ్యూయల్ పాస్టర్ గారికి ఆస్తులు ఏం లేవు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమి లేవు, ఎవరో ఫారినర్స్ ఇచ్చిన డబ్బు కూడా ఏమీ లేదు. ఆ స్థితిలో కూడా మరి సహోదరుడు 2 చర్చిలను కట్టిండు. ఒకటి మహబూబాద్లో, ఒకటి తొర్రూరులో. మొదటగా తొర్రూరులో కట్టాడు, తర్వాత మహబూబాద్లో కట్టాడు.
తర్వాత ఇద్దరు కుమార్తెల పెళ్ళిళ్ళు చేసిండు, కుమారుని పెళ్లి చేసిండు. వీటన్నిటినీ మరి చేస్తూ ఆయన సేవలో కొనసాగుతూ ఆత్మలను సంపాదిస్తూ మరి సేవలో కూడా చాలా బాధలు పడ్డాడు. కొందరు సేవకుల వల్ల, సంఘంలో ఉండే విశ్వాసాలను తీసుకొని పోవడం వల్ల అట్ల వేదనకు గురి అయ్యాడు. సో ఆ విధమైన పరిస్థితుల గుండా సహోదరుడు వచ్చాడు. మరి ముఖ్యంగా వాక్యం కొరకు రోషం కలిగి ఉంటాడు. వాక్యాన్ని మరి ఎవరైనా వాక్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, వర్తమానం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నిలబడతాడు, అక్కడ పోరాటానికి రెడీగా ఉంటాడు. వాళ్ళతో డిస్కస్ చేయడానికి, వాళ్ళను సంగతి చెప్పడానికి డైరెక్ట్ నిలబడతాడు అక్కడ. ఇక మేమే నెమ్మదిగా పట్టుకురావాల్సి వస్తుంది. హల్లెలూయా. సో ఈ యొక్క ప్రయాసం వెనకాల, మరి బాధల వెనకాల, ఈ కష్టాల వెనకాల, సంఘాల పరిచర్య విస్తరణ వెనకాల, సోదరుడు చేస్తున్న ప్రతిదాని వెనకాల మరి సిస్టర్ ఎప్సిబా కూడా ఉంది అని నేను నమ్ముతున్నాను. సహోదరు యొక్క సహకారం వల్లనే మరి సహోదరుడు ఈ రకమైన పరిచర్య చేశాడు. ఈ రకంగా 40 సంవత్సరాలు తన కుటుంబాన్ని ముందుకు నడిపించాడు. ఏదేమైనా మరి ఒక మాదిరికరమైన కుటుంబంగా మనం దీన్ని చెప్పుకోవాలి. ఈ మధ్యలో నేను ఒక పాస్టర్ ఫ్యామిలీ గురించి నేను వింటా ఉన్నాను. ఆ ఫ్యామిలీలో పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు. ఆయన పాస్టర్ గారు ఉన్నంతసేపు ఫ్యామిలీ అంతా ఓకే, బాగున్నది. అప్పుడు తర్వాత అటు ఇటు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన కూడా. తర్వాత పాస్టర్ గారు చనిపోయిన తర్వాత పాస్టర్ అమ్మగారు ఓ రకంగా తయారైపోయి సంఘాన్ని ముక్కలు చేయడం, సంఘం ముక్కలు కావడానికి ఆమె కారకురాలై నానా రకాలైన ఇబ్బందులకు గురి అయినట్టు ఒక సంఘశాఖలో ఉండే ఒక పాస్టర్ యొక్క ఫ్యామిలీ గురించి నేను చెప్తున్నా. అట్లా జరిగింది. పాస్టర్ గారు అప్పటికే ఆయన మరి భార్య బిడ్డలను చూసేవాడు. చూసి మరి పరిస్థితులన్నీ బాగలేవని చెప్పేసి వాళ్ళ అల్లుడిని పాస్టర్గా అభిషేకించిండు. సో నేను ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నానంటే, ఒక మాదిరికరమైన ఫ్యామిలీ అంటే భర్తకు భార్య సహకరించి లోబడి, భర్త భార్యను ప్రేమించి ఒక చక్కని క్రమంలో ఉన్నట్లయితే అది అనేకులకు దీవెనకరంగా, మాదిరికరంగా ఉండే కుటుంబంగా ఉంటుంది. ఆమేన్. ఈ క్రమంలో ప్రస్తుతం మరి ఫ్యామిలీ లైఫ్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఈ రోజులలో. ఛాలెంజ్ అంటే ఎట్లా అంటే, మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తిని, డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ ఆయనకు అనారోగ్యం వచ్చి ఉద్యోగం చేయలేకపోతే ఆ వ్యాధి యందు భార్య భర్తతో నిలబడే సందర్భాలు తక్కువ ఉంటాయి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన ప్రవక్త ఏమంటే, పెళ్లి చేసుకునేటప్పుడే భవిష్యత్తులో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయని తెలుసుకొనే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకోవాలన్నాడు. ఇది ప్రభు సన్నిధిలోంచి పారిపోతున్న ఒక మనుషుడు అనే వర్తమానంలో ప్రవక్త అంటుంటాడు. పెళ్ళి అయిన తర్వాత చక్కగా ఉంటామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, బాగుంటుంది లైఫ్ అనుకుంటారు. పెళ్ళికి ముందు వాళ్ళకి అనుభవాలు ఉండవు కనుక ఆ విధంగా వెళ్ళిపోతారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ జీవితంలో జరిగే కష్టాలు, బాధలు, అనుభవాలు చూసినప్పుడు చాలామంది పురుషులు కానీ స్త్రీలు కానీ అసలు పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే బాగుండునేమో అనుకుంటూ ఉంటారు. అయినా అది బాగుండదని దేవుడే అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట
మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు. అయితే దేవుడు ఆదిలోనే అంతమెరిగిన దేవుడు కనుక సాటి అయిన సహాయాన్ని చేయడం వల్ల ఆమె ఎట్లా పడిపోతుంది, తర్వాత ప్రపంచం పైకి భూమిపైకి ప్రజలు ఏ విధంగా వాళ్ళు సమస్యలకు గురి అవుతారు, అనారోగ్యాలు, మరణాలు, వ్యాధులు, బాధలు, దుఃఖాలు, కష్టాలు ఎట్లొస్తాయని తెలిసి కూడా దేవుడు ఏం చేశాడంటే అతనికి సాటి అయిన సహాయం లేకుండా ఉండడం మంచిది కాదు, ఒంటరిగా ఉండడం మంచిది కాదు కనుక తప్పకుండా సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు ఆయన. అనుకొని మరి ఆదాము ప్రక్కటెముకను తీసి, ఎముకల్లో ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి మరి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు భార్యగా. దేవునికి తెలియదా? తెలుసు. ఆ యొక్క హవ్వ అపవాది యొక్క మాట వింటదని, మరణాన్ని తీసుకొస్తుందని, నానా రకాలైన కష్టాలను బాధలను తీసుకొస్తానని ఆయనకు తెలుసు. ఆదాము వేదన పడతాడని తెలుసు, చెమటోడ్చి నేల పంటను తింటాడని చెప్పేసి దేవునికి తెలుసు. తెలిసి కూడా దేవుడు ఆ విధంగా చేశాడు. అంటే దేవుని దృష్టిలో ఒక వివాహ బంధం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అని అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. మనం పెళ్ళిళ్ళలో కూడా చదువుతాం, పౌలు గారు దీన్ని బహుగా హెచ్చించి అంటాడు. కనుక ఇది ఒక ఛాలెంజ్. ఎట్లా అంటే పెళ్ళి చేసుకొని ఒక 10 సంవత్సరాలు జీవించారంటే చాలా గ్రేట్ యాక్చువల్లీ. కొన్ని దేశాల్లో, మన దేశంలో అట్లాంటిది రాలే, ఇంకా వస్తూ ఉంది. బయటి దేశాల్లో కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఉంటాయి. అంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఒక ఒప్పందం కలిగి ఉంటారు. మనం పెళ్లి చేసుకొని మన వివాహ జీవితం అనేది 5 సంవత్సరాలు కొనసాగాలి, 5 సంవత్సరాల తర్వాత మనం విడాకులు తీసుకోవాలి. ఆ విధంగా అయితేనే మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి రాసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత టైం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళి వాళ్ళు వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అట్లా కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో ఒకవేళ ఒక పురుషుడు ఒక భార్యతో ఉంటే, వృద్ధాప్యం వరకు కానీ ఉంటే, అతను చూసిన వాళ్ళు అతనికి బహుమతులు ఇస్తారట. హల్లెలూయా. చూడండి, ఒక భార్యతోటి కంటిన్యూగా జీవించడం అనేది సైతానికి ఇష్టం లేదు. ఒక భార్యతోటి ఒక భర్తతోటి కంటిన్యూగా జీవించడం అనేది సైతానికి ఇష్టం లేదు. కానీ దేవునికి కావాల్సింది అదే. కనుక వాడు ప్రపంచాన్ని జడగొడతా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, 2 సంవత్సరాలకు ఓ పెళ్ళి, 2 సంవత్సరాలకు ఓ పెళ్ళి చేసుకున్న వానికి బాధలు కష్టాలు ఎట్లా తెలుస్తాయి? 2 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి ఇంకో 2 సంవత్సరాలు ఇంకొకటి చేసుకొని అట్లా పోతూ ఉంటే వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు తప్ప వాళ్ళకి ఆ బాధలు కష్టాలు అనేటివి తెలియవు. అయినా అది దేవుని చిత్తానుసారమైంది కాదు, వాక్యానుసారమైంది కాదు. కనుక వాక్య ప్రకారంగా స్పెషల్గా మరి ఈ కాలంలో మన కాల ప్రవక్త వచ్చిన తర్వాత సంఘ శాఖల యొక్క వివాహాలు, వాళ్ళ యొక్క జీవిత క్రమాలు వాటిని పట్టించుకోరు. కానీ మన కాల వర్తమానంలో మాత్రం వన్స్ మ్యారీడ్ అంటే ఒకసారి పెళ్ళి అయిందంటే వాళ్ళు జీవితకాలం, హల్లెలూయా, భర్త బ్రతికున్నంత వరకు ఆమె పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, భార్య బతికున్నంత వరకు ఈయన పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇది వర్తమాన క్రమం. ఇది నిజంగా వర్తమానం నమ్మిన వాళ్ళు ఈ విషయంలో మళ్ళీ పెళ్ళి అనడానికి భయపడతా ఉంటారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్పెషల్గా ఈ రోజులలో మరి కష్టాల్లో, బాధలలో, వ్యాధులలో ఒకరికి ఒకరు తోడుగా నిలబడి కుటుంబాన్ని కొనసాగించడం అనేది ఇది ఒక ఛాలెంజ్ మనకు. మన వర్తమానంలో ఉన్నాం కనుక దేవుడు ఇవన్నీ మనం చూసుకుంటాడని మనకు తెలుసు కనుక మనం ముందు కొనసాగుతూ ఉన్నాం.
మరి పాస్టర్ శామ్యుయల్ గారు తన యొక్క జీవితంలో మరి ఎన్నో కష్టాలను అనుభవించి వచ్చాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఈరోజు నిజంగా ఘనముగా తన యొక్క వివాహ దినాన్ని జరుపుకుంటా ఉన్నాడు ఆయన. నిజమే. మరి అబ్రహాం యొక్క జీవితంలో చూస్తే అబ్రహాము కూడా ఎంతో బాధలు ఇబ్బందులు పడి అతను షారా అనే ఒక భార్యతో చాలా కాలం జీవించిండు ఆయన. ఆ తర్వాత షారా తన దాసి అయిన హగరుని తీసుకొని కుమారుని కనమన్నప్పుడు అప్పుడు ఆయన లీగల్గానే వేయండి కానీ ఇల్లీగల్గా వెళ్ళలేదు. ఆయన ఆ హగరును చేసుకున్నప్పుడు అంతవరకు ఆయన ఒకటే భార్యతో ఉన్నాడు. ఆ తర్వాత కేతురాన్ని చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆ విధంగా ముందుకు వెళ్ళిపోయాడు. అబ్రహాము నిజంగా 100 సంవత్సరాలు బతికాడు తెలుసా మీకు? 100 బయటికి తీయండి. 175. వెరీ గుడ్. 175 సంవత్సరాలు అబ్రహాం బ్రతికాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఆయనకు దాసి లేదు. నిజమేనా? అంటే ఆయన ఇంకెవరిని చేసుకోలే, రిబ్కాన్ తప్ప. ఒక రిబ్కాతోటి ఆయన 180 సంవత్సరాలు బతికాడు ఆయన, ఒక భార్యను కలిగి. కనుక ఒక పాస్టర్ అంటాడు, ఒకటే భార్య ఉంది కనుక సమస్యలు తక్కువ కనుక ఆయన ఎక్కువ జీవించిన అంటాడు. ఎంతమంది భార్యలు? ఒక్కతే భార్య కనుక ఆయనకు సమస్యలు తక్కువ ఉన్నాయి కనుక, తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది కనుక ఆయన హ్యాపీగా ఎక్కువ కాలం బ్రతికిండంటాడు. ఒక భార్యను కలిగి ఉంటే ఎక్కువ కాలం బతుకుతారా? కోర్స్ మనం చెప్పొచ్చు అట్లా. ఎక్కువ మంది భార్యలు ఉంటే ఆయన సతమతమై ఎన్నో బాధలు, వీళ్ళను పోషించలేక వాళ్ళను పోషించలేక, వీళ్ళకి బట్టలు తీయలేక వాళ్ళకి బట్టలు తీయలేక ఎన్నో ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురి అవుతుంటాడు. సరే, ఏది ఏమైనా ఇస్సాకు యొక్క కుమారుడైన యాకోబుని కానీ మనం చూసినట్లయితే, యాకోబు ఎంతమంది భార్యలు ఆయనకు? 2 భార్యలు, 2 దాసీలు. అయినా కూడా వాళ్ళను కూడా భార్యలుగానే లెక్కలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది అయినట్టు? 4. దావీదుకు 500 మంది, సొలొమోనుకు 1000 మంది. అప్పట్లో రాజుల కాలం లేండి, అది మన కాలం కాదు. అది ఆ కాలంలో 500 మంది చేసుకున్నా అది వాళ్ళకు లీగలే. అది 1000 మందిని చేసుకున్నా లీగలే. అది ఒక చైనాలో ఒక వ్యక్తి ఉండేవాడట, ఆయన కూడా ఆ దేశానికి హెడ్. ఆయన కూడా చాలా మందిని చేసుకున్నాడట. ఆ కాలంలో గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది చేసుకునేవాళ్ళు. సరే, మనకైతే దేవుడు ఒక క్రమాన్ని, పద్ధతిని పెట్టాడు. ఆయన యాకోబు 4 చేసుకున్నాడు. చేసుకొని ఆయన చాలా బాధలు పడ్డాడు. యాకోబు ఎన్ని సంవత్సరాలు బతికింది తెలుసా? 147. ఒక్కరే చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు మరి. 147 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 147 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. చివరి దినాల్లో ఆ 130 సంవత్సరాలు చాలా బాధలు అనుభవించాడు. చూడండి ఎట్లుంది. 4 భార్యలు, కుమారులు ఎంతమంది?
12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఇక వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు. మీరు ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం 47వ అధ్యాయంలోకి వెళ్తే ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. ఒక్క నిమిషం, 7 నుంచి చదువుదాం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతనుంచగా యాకోబు ఫరోను దీవించెను. చూడండి, యాకోబు వచ్చి ఫరోను దీవించాడు. యోసేపు యాకోబుని తీసుకొచ్చి ఫరో ఎదుట ఉంచితే ఫరోను దీవించాడు. అప్పుడు ఫరో అడుగుతున్నాడు యాకోబును, ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుంచి వెళ్ళిపోయాడు. ఫరో ఓకే చాలు. ఏమంటున్నాడంటే, ఫరో అడిగిండు, నీ వయసు ఎంత అని అడిగాడు. పెద్ద ఆయన నీ వయసు ఎంత అంటే ఆయన అన్నాడు, 130 సంవత్సరాలు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. దాని తర్వాత నా పితరుల యొక్క దినాలన్నీ కావు, నేను తక్కువ కాలమే ఉన్నా. నా పితరులు అయితే ఒక ఆయన అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు. మా తండ్రి ఇస్సాకు అయితే 180 సంవత్సరాలు బ్రతికాడు. నేను ఇప్పుడే ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, నేను ఇప్పుడు అప్పుడు అన్నట్లున్నా అని చెప్పిండు. 130 సంవత్సరాలు నేను యాత్ర చేసిన, ఈ యాత్ర చేసిన దినాలన్నీ కూడా దుఃఖ సహితముగా ఉన్నాయి, బాధకరమైనవిగా ఉన్నాయి. యాకోబు ఒక ప్రవక్త, దేవునితో పోరాడి గెలిచినవాడు. హల్లెలూయా. చాలా గొప్ప వ్యక్తి ఆయన. అయినా కూడా అతడు చెప్తున్న సాక్ష్యంలో 130 సంవత్సరాలు నా జీవితంలో నీ యాత్ర చేసిన, అయినా అవన్నీ కూడా దుఃఖ సహితంగా ఉన్నాయి, బాధాకరంగా ఉన్నాయి. మంచి రోజులను నా జీవితంలో నేను చూడలేకపోయినా అన్నాడు ఆయన. హల్లెలూయా. 130 ఇయర్స్, 130 సంవత్సరాలు నా జీవితం అట్లే ఉందన్నాడు ఆయన. పుట్టిన కా నుంచి నా బాధలు, నా కష్టాలు, మరి ఇంటి దగ్గర ఉన్న అన్నతోటి ఇబ్బంది, ఆడికెళ్ళి మామ దగ్గరికి వెళ్తే అక్కడ కష్టాలు, అటు నుంచి బయటకు వస్తే మళ్ళా బయట వ్యక్తులతోటి కష్టాలు, వీళ్ళందరినీ పోషించలేక ఇబ్బందులు పడి బాధలు పడి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి అని ఫరో ఎదుట తన యొక్క సాక్ష్యాన్ని చెప్పాడు. వాస్తవంగా కొన్ని ఫ్యామిలీస్ ఇట్లా ఉంటాయి. కొన్ని కుటుంబాలు కొందరు బాధలు లేకుండా ఉంటారు. అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కొందరికి వాళ్ళకి సహింపగలిగిన శోధనలే వస్తాయి, బాధలు వస్తాయి. సహించలేని వాటిని దేవుడు తీసుకొని రాడు. కొందరు అనుకుంటారు కొన్ని కుటుంబాల్లో, మా కుటుంబానికి వచ్చిన బాధలు ఏ కుటుంబానికి రాలేదనుకుంటారు. వాళ్ళు అట్లా అనుకుంటారు. ఇంకొక ఫ్యామిలీని అడిగితే వాళ్ళు అదే అంటారు, ఇంకొకరిని అడిగినా వాళ్ళు అదే అంటారు. అయితే అందరు అట్లా చెప్పుకుంటారు, ఎందుకంటే ఎవరికి వాళ్ళకు సపరేట్గా వేరు వేరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే
నాకు వచ్చినన్ని ఎన్ని ఎవరికి రాలే, నేను సహించలేకుండా ఉన్నా, ఈ బాధలను భరించలేకుండా ఉన్నా అంటారు. అయినా కూడా నీవు భరించగలుగుతావు కనుకనే దేవుడు వాటిని నీకు ఇచ్చాడు. నువ్వు భరించలేని వ్యక్తివి అయితే నీకు అన్ని ఇవ్వడు ఆయన. కనుక మరి యాకోబు యొక్క జీవితంలో 130 years 130 సంవత్సరాలు ఆయన యొక్క ఫ్యామిలీ లైఫ్లో భార్య బిడ్డలను కలిగి ఉండి ఆయన దుఃఖ సహితంగా ఉన్నాయి అంటే ఎప్పటికీ ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. కొడుకు చనిపోయినంటే ఏడుపు, కరువు వచ్చిందంటే ఎట్లా పోషించాలి వీళ్ళను, ఎట్లా తీసుకురావాలి, ఏడదేవాలి, అన్నీ ఎప్పటికీ ఆయనకు ఆలోచనలు బాధలే ఉండేవి. అయినా కూడా ఆయన ఆ విధంగా ఒక 147 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వివాహము వలన, వివాహ బంధం వలన వాళ్ళకి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ వచ్చినా వాళ్ళ మేలు కొరకే వస్తాయి తప్ప వాళ్ళకేదో కీడు కొరకు, నష్టాల కొరకు రావు. ఏం జరిగినా వారి మంచి కొరకు, వాళ్ళ మేలు కొరకు వస్తాయి. కనుక పెళ్ళి అయిన కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కానీ, ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ, చాలా కాలం ఉన్న తర్వాత ఉన్నోళ్ళు కానీ సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని దేవునితో నిలబడి జీవించడానికి ఇష్టపడాలి. కొన్ని కుటుంబాల్లో మీరు చూడండి, పురుషునికి 65 సంవత్సరాలు ఉంటాయి, భార్యకి 60 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాలు అట్లా ఉంటాయి. ఏం చేయాలి బ్రదర్, మేము ఏగలేము ఆ ముసలితో అంటారు. వాళ్ళకేం, అందరికీ పెళ్ళిళ్ళు చేసిన మరి వాళ్ళకేం బాధలు, అయినా కొట్టుకుంటుంటారు. నేను ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నానంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం, వర్తమానం ఎరిగిన మనం, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళం అందరం కూడా ఎట్లుండాలంటే, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, డబ్బు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ దేవుణ్ణి పట్టుకొని హల్లెలూయా ఈ వివాహ జీవితాన్ని మనం కొనసాగించాలి. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టేంతవరకు ఈ వివాహ జీవితాన్ని కొనసాగించాలి. నిజమేనా అండి? ఎప్పుడు కూడా కొన్నిసార్లు పురుషులు ఏం చేస్తారంటే, భార్య మంచి కట్నం తీసుకొచ్చినప్పుడు, డబ్బు సంపాదించినప్పుడు మంచిగా చూసుకుంటాడు. కట్నం డబ్బులన్నీ అయిపోయాయనుకో భార్యని కొడతాడు. పోయి మీ డాడీని అడగరాపో అంటాడు, మీ డాడీని అడగరాపో అంటాడు. అట్లాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ మామ కానీ 50,000 కట్నం ఒప్పుకొని 48,000 ఇచ్చి 2,000 ఆపిండు అనుకో, ఇక జీవితాంతం ఈనాడు పొడుస్తూ ఉంటాడు భార్యను. మీ డాడీ నాకు కట్నం వేయలే ఇంకా కరెక్ట్గా అంటాడు ఆయన. మధ్యలో ఎన్నో ఖర్చు పెడతాడు ఆయన. ఈ కాను పంటాడు, ఆ కాను పంటాడు, హాస్పిటల్ ఖర్చులు, బిడ్డకు మంచిగా చూసుకోవాలని చేస్తూ ఉంటాడు. అయినా కూడా ఈ వ్యక్తి ఇంకా 2,000 ఇయ్యలే మీ డాడీ అంటాడు, బాకీ అంటాడు అని వాళ్ళ యొక్క భార్య వాళ్ళ కుటుంబం మొత్తాన్ని మీ చట్టమే ఇట్లాంటిదని తిడుతుంటాడు. అసలు కట్నం అడిగేవాడు గాడిదని టీవీలో యాడ్స్ వస్తూ ఉంటే, మనం కట్నాలు అడగకూడదు. భార్య ఏం తెచ్చినా ఏం దేకపోయినా ఆమెను ప్రేమించాలి. పెళ్ళి చేసుకున్నామంటే ప్రేమించాలి. నీ సొంత శరీరం వల్ల ప్రేమించాలి. మీ డాడీ వాళ్ళకిచ్చిండు, వీళ్ళకిచ్చిండు, వాళ్ళకిచ్చిండు, నాకు ఇవ్వలేదని అంటుంటారు కొందరు. నీకు ఏమి ఇవ్వకున్నా నీవు మీ మామను కూడా ప్రేమించు, మీ అత్త మామలను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు. నీ భార్యని కానీ నీవు ప్రేమిస్తే వాళ్ళపైన ద్వేషం ఉండదు. వాళ్ళపైన ద్వేషం వచ్చిందంటే నీ భార్యను కూడా ద్వేషించినట్లే నీవు. కనుక నీ భార్యను నీవు ప్రేమించాలంటే
నీ భార్యకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా నీవు ప్రేమించాల్సిందే. నీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నువ్వు నీ భార్యను ప్రేమించాలి. ఒక పాట, పెళ్ళిళ్ళప్పుడు పాటలు పాడతారు, ఓ పాట ఉంటుంది, కష్టాలలో నీకు చెల్లెగా, భార్యగా, తల్లిగా, గుణవతి అయిన అరుదురా అని పాటల కాడికే వాడతాం. చెల్లెలు, భార్య, తల్లి అని వాడతారు. కష్టాలు వచ్చినప్పుడు అవి అనుకోవాలి మనం, అంతే తప్ప కష్టాలు వచ్చినప్పుడు భార్యని ఇంటికి వెళ్ళిపో అనకూడదు. నువ్వు వెళ్ళిపో, నేను ఏడ చేయాలి, ఎక్కడ చేయాలి అని చెప్పేసి అనకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, యాకోబు ఎప్పుడన్నా వాళ్ళ భార్యలను తండ్రింటికి పంపిండా? 130 సంవత్సరాలు ఏడ్చుకుంటానన్న సంసారం చేసాడు, కానీ ఎన్నడూ కూడా భార్యలను ఇళ్ళకి పంపలే, మా తండ్రింటికి పంపలే ఆయన. ఆ రోజుల్లో ఆయన ధర్మశాస్త్రం లేనప్పుడు యాకోబు అట్లుంటే, ధర్మశాస్త్రం వచ్చింది, కృప వచ్చింది, వర్తమానం వచ్చింది, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత భార్యను పురుషుడు ఎంతగా ప్రేమించాలి. అలాగే భర్త ప్రమాణాలు చేస్తాడు. కలిమి అందును, లేమి అందును, మేలుకైనను, కీడుకైనను, వ్యాధి అందును, ఆరోగ్యం అందునని. ఒక ఆయన భార్యకు ఆరోగ్యం బాలేదు, వీక్ అయిపోయిందంటే ఈయన ఇంకొక ఆమెను చూసుకుంటుంటాడు. భార్య ఆరోగ్యం బాలేదు, ఇక ఆమె ఉంటుందో పోతుందో ముందే ఒక ఆమెను చూసి పెట్టుకుందాం అనుకుంటాడు ఆయన. అట్లాంటి వ్యక్తి భార్యను ప్రేమించే వ్యక్తే కాదండి. ఆమె బ్రతకాలే, జీవించాలే, ఉండాలే అని ఆమె కొరకు ప్రార్థన చేయాలి. ఒక పాస్టర్ అంటాడు, పెద్ద ఆయన, ఒక ఫౌండర్ అంటాడు, ఎందుకయ్యా నీవు ఇంకో భార్యను చేసుకున్నావు అంటే ఆయన అంటాడు, మీకేమైనా ఇది ఉందా? చెప్పులు అరిగిపోతే ఏం చేయాలి మరి? చెప్పులు అరిగిపోతే ఆ చెప్పులు జత పక్కకు పెట్టి ఇంకో చెప్పులు కొనుక్కోమా మనం? అట్లే భార్యను, ఇంకో భార్యను చేసుకుని నీకేంది ప్రాబ్లం అంటాడు ఆయన. మళ్ళీ ఆయన ఒక పాస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి నా ప్రియ సోదరి సోదరులారా, నీ సొంత శరీరం వల్లే నీ భార్యను ప్రేమించాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, అన్నిట్లలో నీ భార్యను ప్రేమించాలి. అదేవిధంగా స్త్రీ భర్తకు లోబడి ఉండాలి, లోతైన గౌరవ మర్యాదనియ్యాలి. భర్తకు అనారోగ్యం వచ్చినప్పుడు పట్టించుకోకుండా ఉండేది కాదు. హల్లెలూయా. ఒకసారి ఐజాక్ గారు చెప్పిండు నాకు, వాళ్ళ భార్యను అడిగినట్టు ఒకరోజు, నాకు ఏదన్నా అనారోగ్యం వస్తే నువ్వు ఏం చేస్తావని అడిగిండట. ఆమె నువ్వెందుకు అట్లా అంటున్నావు అని అన్నదట. ఆలోచన తీసేసుకోను అని చెప్పేసి అన్నదట. అనారోగ్యం వచ్చినా, వ్యాధి ఎందును, ఏ రకమైన అనారోగ్యం అన్నా రాని, ఆయనకు మనం లోబడుతూనే ఉండాలి, మనం గౌరవిస్తూనే ఉండాలి. మన జీవితకాలం ఉన్నంత వరకు ఆ విధంగా వివాహ బంధాన్ని కొనసాగించాలి. పెళ్లి ప్రమాణాలు ఎందుకు పెద్దలు ఎందుకు పెట్టారు చూడండి. అవి ఈ కలిమి అంటే ఉన్నప్పుడు, లేనప్పుడు, వ్యాధులప్పుడు, ఆరోగ్యం అప్పుడు. నిజమేనా? ఈ సమయాల్లో మనం ఎట్లుండాలంటే ఒకరిని ఒకరు హత్తుకొని ఉండాలి. అదేవిధంగా ప్రమాణాల్లో ఇంకొక ప్రమాణం చేస్తాం మనం, ఇతరులను ఎవరిని ఆశింపక నిన్ను ఘనపరిచి ఆదరించి, ఇతరులను ఎవరిని ఆశించక నీకే భర్తనయ్యుందును, నీకే భార్యనయ్యుందును అనే ప్రమాణాలు కూడా చేస్తూ ఉంటాం. సరే, దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి.
ఏమైనా జరగని ఏమన్నా కానీ లోకం ఎట్లన్నా ఉండని భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా జీవించడం అనేది కూడా ఒక సవాల్ ఈ కాలంలో మనకు. ఒకరికొకరు నమ్మకంగా జీవించడం అనేది, ప్రేమించడం, గౌరవించడం ఇక్కడి వరకే అనుకుంటాం, కానీ దాంతోపాటు ఒకరికొకరు నమ్మకంగా జీవించడం అనేది పెద్ద సవాల్ ఈ కాలంలో మనకు. కనుక వీటన్నిటిని మనం ఎదుర్కోవాలి. దేవుడే మనకు సహాయం చేసి నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. మరి పాస్టర్ శామ్యూల్ గారు ఒక మంచి మాదిరికరమైన ఒక కుటుంబ జీవితాన్ని ఇప్పటి వరకు ఆయన గడిపాడు, జీవించాడు, కొనసాగించాడు. మరి ఈరోజు మరొకసారి పాస్టర్ శామ్యూల్ గారు మరి సిస్టర్తో ప్రమాణం చేస్తాడు. సిస్టర్ మళ్ళా శామ్యూల్ గారితో ప్రమాణం చేస్తుంది. ఇంతకాలం వాళ్ళ ప్రమాణాలు, వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణాలు క్రిస్టియన్ పెళ్ళి నమ్మేది కాదు. ఓకే, అప్పుడు ప్రమాణాలు వాళ్ళు చేసుకోలేదు. దాని తర్వాత 25వ సంవత్సరం అప్పుడు 30th రైట్, అప్పుడు ప్రమాణాలు చేసిండ్రా? అప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు చేపిద్దాం, నాకు అవకాశం దొరికింది. సంతోషం. మరి ఈ కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. దేవుడి మాటలను దీవించునుగాక. కొద్దిసేపు ఈ కార్యక్రమాలకు వెళ్ళిపోదాం మనం. రైట్, టేబుల్ ఇటు జరపండి, కొంచెం సైడ్ జరపండి. రైట్, మీరిద్దరు లేచిన పడండి. పాస్టర్ శామ్యూల్ గారు, సిస్టర్ హెప్సిబా లేచిన పడాలని కోరుతున్నాను. ఓకే, ఇవి అంటే పెళ్ళి ప్రమాణాలు కావు, కానీ వీళ్ళు కొత్తగా పెళ్లి చేసుకుంటలేరు. కానీ ఒకసారి వాళ్ళు ప్రమాణాలను మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని మళ్ళీ ఒకసారి ధృవీకరిస్తారు. వాటిని బ్రదర్ శామ్యూల్ అలాగే సిస్టర్ హెప్సిబా, మీకు వివాహమై 40 సంవత్సరాలు అయినాయి. మరియు 40 సంవత్సరాలుగా ఒకరికి ఒకరు నమ్మకంగా ఉన్నట్లుగా మరలా మీ యొక్క ప్రేమను, గౌరవమును, సంతోషమును ఒకరితో ఒకరు కొనసాగించుటకు ఈరోజు మీ యొక్క వివాహ నిబంధనను మరలా ధృవీకరించుటకు ఇష్టపడుతున్నారా? నైకే ఇష్టపడుతున్నాం పాస్టర్ గారు. సిస్టర్ కూడా చెప్పాలి. ఇష్టపడుతున్నారా? చెప్పండి. ఇష్టపడుతున్నాను. వెరీ గుడ్. ముందుకు రండి. చేతులు కల్పించుకోండి, పట్టుకోండి.
రైట్. పాస్టర్ శామ్యుల్ గారు సిస్టర్ హెప్సిబా తోటి మరి మైక్ వేయండి, తన యొక్క ప్రమాణాలను మరొకసారి వాటిని చేస్తారు. దగ్గర పెట్టుకొని అటువైపు చూడాలి. హెప్సిబా అను నిన్ను కలిమియందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మేలు అందును కీడు అందును నీతో ప్రేమను గౌరవమును సంతోషమును కొనసాగిస్తానని నీకు నమ్మకముగా ఉంటానని ఈ రోజున నీకు వాగ్దానము చేయుచున్నాను. మరియు 40 సంవత్సరాలుగా వివాహము ద్వారా నాతో జతపరచబడిన నీ ఎడల మరియు మన కుటుంబం ఎడల నా యొక్క ప్రేమను శ్రద్ధను కొనసాగిస్తానని యేసుక్రీస్తు నామమున వాగ్దానము చేయుచున్నాను. వెరీ గుడ్. బ్రదర్ శామ్యుల్ అనండి, చెప్పండి. బ్రదర్ శామ్యుల్ కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును మేలు యందును కీడు యందును నీతో ప్రేమను గౌరవమును సంతోషమును కొనసాగిస్తానని నీకు నమ్మకముగా ఉంటానని ఈ రోజున నీకు వాగ్దానము చేయుచున్నాను. మరియు 40 సంవత్సరాలుగా వివాహము ద్వారా నాతో జతపరచబడిన నీ ఎడల మరియు మన కుటుంబం ఎడల నా యొక్క ప్రేమను శ్రద్ధను కొనసాగిస్తానని యేసుక్రీస్తు నామమున వాగ్దానము చేయుచున్నాను. రైట్. చప్పట్లు కొడదాం అందరం. మీ వాగ్దానాలను మేమందరం విని ఉన్నాం. దేవుడే దీనికి సాక్షి. మీరు మీ వాగ్దానాన్ని ఈ కార్యాలన్నిటి కొనసాగిస్తారని. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం నేను చదువుతున్నాను అండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. బ్రదర్ శామ్యుల్ మరియు సిస్టర్ హెప్సిబా అను వీరు ఈ ప్రేమను వారి హృదయంలో కలిగి వారి యొక్క ప్రమాణములను తిరిగి
చేసుకొని జ్ఞాపకం చేసుకొని ప్రేమకు గుర్తుగా సాక్ష్యముగా ఉంగరములను మార్చుకొనుటకు నిర్ణయించుకొని ఉన్నారు. ఓకే, మీరు వివాహ సూచనగా ఈ వివాహ బంధాన్ని కొనసాగించాలని సూచనగా మీరు ఏం తీసుకొచ్చుకున్నారు? ఉంగరాలు తీసుకురండి. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, మీకు స్తోత్రములు. మీ నామమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం. పాస్టర్ శామ్యుల్ గారిని, అతని యొక్క భార్య హెబ్సిబా గారిని బట్టి స్తోత్రములు. నాయన, వారిని వివాహ బంధములో జతపరిచి 40 సంవత్సరాలు వారితో ఉండి వారిని నడిపించిన విధానికై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, వారి యొక్క ప్రేమను, సంతోషమును, గౌరవమును, నమ్మకమును కొనసాగిస్తాం. దీని తర్వాత కూడా కొనసాగిస్తాం. 40 సంవత్సరాలు జరిగిన ఆ యొక్క విషయాలను మళ్ళీ కొనసాగిస్తామని వారు ప్రమాణాలను చేసి ధృవీకరించారు. ఇదిగో తండ్రి, మరి నిత్య నమ్మకమునకు, స్థిరమైన ప్రేమకు సూచనగా ఉండే ఈ యొక్క ఉంగరములను తండ్రి మీ గ్రంథములో ఉంచున్నాం. వారికి మరొకసారి వారు ఒకరికి ఒకరు ధరింపజేయుచుండగా నీ దీవెనలు వారిపై ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు ఉంగరం పాస్టర్ శామ్యుల్ గారు సిస్టర్ హెబ్సిబా గారికి ఉంగరం ధరింపజేస్తారు. నిత్య నమ్మకమునకును, స్థిరమైన ప్రేమకును ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నా. చప్పట్లు కొట్టాలి. నిత్య నమ్మకమునకు, స్థిరమైన ప్రేమకును ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. చప్పట్లు కొడదాం. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. మోకరించమ్మా. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈరోజు పాస్టర్ శామ్యుల్ గారు, అదేవిధంగా నాయన మరి సహోదరి హెబ్సిబా, వారిద్దరునైనా మరి వివాహ బంధంలో జతపరచబడి 40 సంవత్సరాలు పూర్తయిన కారణంగా వారి యొక్క ప్రమాణాలను మరొకసారి వాటిని కొనసాగించినట్లు, వాళ్ళ యొక్క వివాహ జీవితాన్ని కొనసాగించినట్లు, వారి ప్రేమను, గౌరవమును, సంతోషమును, నమ్మకమును భవిష్యత్తులో కూడా కొనసాగించినట్లు వారి ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకొని ఉన్నారు. నాయన, మరి స్థిరమైన ప్రేమకు, నిత్య నమ్మకమునకు సూచనగా ఉండే ఉంగరమును ఒకరికి ఒకరు ధరింపజేశారు. ప్రత్యేకముగా తండ్రి, వారిపైన నీ దీవెనలు ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, వీరు నీ కృపలో భద్రపరచబడి భవిష్యత్తులో ప్రభా మరి వారు బ్రతికి ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం వారి యొక్క వివాహ దినమును జ్ఞాపకం చేసుకొని తండ్రి మరి ప్రేమను, సంతోషమును, గౌరవాన్ని, నమ్మకమును కలిగి
వారు జీవించినట్లు సహాయం చేయండి. ఎస్పెషల్గా తండ్రి మరి వారి కుటుంబం ఎడల వారు ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి ఉంటామని కూడా ప్రమాణం చేశారు తండ్రి. ఆ కుటుంబం ఎడల కూడా ప్రభా వీరు ప్రేమను గౌరవాన్ని మరి నాది అదేవిధంగా శ్రద్ధను కలిగి ఉండే బిడ్డలుగా మార్చండి. ఒకరికి ఒకరు తోడుగా ఉండి అంతవరకు నాయన మరి సహించి నేను ఘనపరచే బిడ్డలుగా మార్చమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు, అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు, జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడదామా ఒకసారి. దైవజనులు చక్కటి వర్తమానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. ఓల్డ్ ఏజ్లో మరి కుటుంబ వ్యవస్థ ఎట్లుండాలనేది పాస్టర్ గారు అన్నారు. ఎవరన్నా చెప్తే బాగుండు, ఎవరన్నా చెప్తే బాగుండన్నారు. అయితే దైవజనులు చాలా అద్భుతంగా చెప్పారు. మరి దైవజనులను వారి కుటుంబాన్ని కూడా వారి పరిచర్యను కూడా దేవుడు దీవించును గాక. మరి మనందరం లేచి నిలబడి సారీ దయచేసి అందరూ కూర్చోండి. క్షమించండి, కూర్చోండి దయచేసి అందరూ. కూర్చున్న తర్వాత దైవజనులు సమీల్ గారు ఒక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో మరి మాట్లాడి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పి ముగిస్తారు. సమయాన్ని దైవజనులకు ఇస్తా ఉన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. గట్టిగా అందరు చెప్తారా? మరి నేను 1968 డిసెంబర్ నెలలో నేను జన్మించాను. అంటే నా రిజిస్టరు ప్రకారంగా అది కీలకనామ సంవత్సరం. మా నాన్న నాకు చెప్పాడు, నువ్వు జన్మించిన సంవత్సరము కీలకనామ సంవత్సరం అని అన్నాడు. మనకు ఈ సంవత్సరాలు ఇది ప్రభావ సంవత్సరము, ఇది నిన్నటిది ఉగాది. ఈ తెలుగు సంవత్సరాల ప్రకారంగా 60 సంవత్సరాలు ఉంటాయన్నమాట తెలుగు సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలలో అది కీలకనామ సంవత్సరం అనేది ఒకటి. మా నాన్న నాకు చెప్పాడు కనుక అది నాకు జ్ఞాపకం ఉంది. రిజిస్టర్ ప్రకారంగా మరి 3వ తారీఖు 1968 ఉన్నది. నాకు ఇది ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల పూర్వం గుర్తుకొచ్చి నేను దాన్ని వెతికాను. ఏది ఈ తెలుగు సంవత్సరాలు మా నాన్న చెప్పింది కీలకనామ సంవత్సరం, అది కరెక్టేనా కాదా అని నేను చూసినప్పుడు అది 68లో వచ్చింది కీలకనామ సంవత్సరం. ఆ లెక్క ప్రకారంగా చూస్తే నెలలు లేదా రోజులు కరెక్ట్ కాదు, కానీ సంవత్సరం అయితే కరెక్టే. ఆ లెక్క ప్రకారంగా చూస్తే ఇప్పుడు నాకు 58 సంవత్సరాలు. నేను 18వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాను. అది 1986వ సంవత్సరం మార్చి 21. కాబట్టి ఇప్పుడు నా జన్మదినాన్ని చూసుకుంటేనేమో 58 సంవత్సరాలు రన్నింగు. మరి వివాహ దినాన్ని చూసుకుంటే, సంవత్సరాన్ని చూసుకుంటే 40 సంవత్సరాలు క్రాస్ అవుతూ ఉన్నాయి. ఈ రోజుతోని మరి 40 సంవత్సరాలు క్రాస్ అయ్యి 41లోకి వెళ్ళబోతున్నాం. మరి నా జన్మదినములో కానీ వివాహ దినములో కానీ దేవుడు ఈ 58 సంవత్సరాలు జన్మదినంలో కాపాడాడు, తోడుగా ఉన్నాడు. అలాగనే 40 సంవత్సరాల వివాహం యొక్క దినములో కూడా తోడుగా ఉండి కాపాడాడు. అందుకు
పోయిన డిసెంబర్లో మరి పరిచర్య నిమిత్తమై 25 సంవత్సరాలు అయింది. దానికి ఒక జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాను. అలాగనే మరి 30 సంవత్సరాలలో ఒక జ్ఞాపకార్థంగా ఒక కృతజ్ఞతగా తొర్రూరులో ఉన్నప్పుడు అప్పుడు ఒక కూడికని ఏర్పాటు చేశాను. ఈరోజు కూడా దాన్ని చేయాలనుకున్నాను. యాక్చువల్గా 50వ సంవత్సరంలో గ్రాండ్గా చేద్దాం అనేది ఒకటి ఉండే నాకు మనసులో. అయితే అప్పటి వరకు నేను ఉంటానా, ప్రభు వస్తాడా నాకు తెలియదు. కాబట్టి రేపటి దినానికి ఎందుకు ఆలోచన చేయాలి అని వాక్యం గుర్తుకొచ్చి రేపటి దినమును దాని సంగతి అది చూసుకుంటుంది. కానీ ఇప్పటికి కానిము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రకారంగా ఈ 40 సంవత్సరంలో కొంచెం కష్టంగా అనిపించిన, ఇబ్బందిగా అనిపించిన, మరి ఇది దేవునికి కృతజ్ఞతగా నా జీవితంలో 2 కార్యాలు, ఒకటి వివాహ దినము, మరొకటి జన్మదినము. అన్నిట్లో దేవుడు కాపాడాడు కనుక నేను ఎందుకు ఆయనకు మరి కృతజ్ఞుడుగా ఉండకూడదు అని ఈ విధంగా ఈ కూటాన్ని యొక్క వివాహ దిన జ్ఞాపకార్థాన్ని మరి జరిగించడానికి ఆలోచన చేశాం. దానికి పాస్టర్ జోసెఫ్ గారు మరి చాలా చక్కగా సహకరించి సమయం ఇచ్చారు. మరి వారు రావడాన్ని బట్టి సంతోషం. వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కూడి వచ్చినటువంటి దైవజనులు కూడా మా యొక్క చిన్న మరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వారందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబానికి కూడా నేను వందనస్తుడనై ఉన్నాను. సరే, మంచిది. సమయం చాలా అయింది. అయినా కొద్దిసేపు మీరు దేవుని వాక్యాన్ని విన్నారు, మంచి మాటలు విన్నారు. నేను ఎన్నో మరి నూతన జంటలకి వివాహం చేసిన సందర్భాలలో నేను ప్రసంగం చేశాను. హల్లెలూయా. మరి ఈరోజు నేను ప్రసంగం వినడం నాకు దేవుడిచ్చిన ధన్యత. అది సరే, ఎవరికి వస్తుందా ఎవరికి రాదా నాకు తెలియదు. దేవుడు నాకు ఇచ్చాడా ఆ కృపను, అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి నిజంగా చెప్పాలనంటే ఈ యొక్క పాస్టర్ గారు చెప్పినట్టుగా యాకోబు యాత్ర అన్నాడు దాన్ని. తన జీవితంలో 130 సంవత్సరాల యాత్ర అన్నాడు. నిజమే, మనమంతా యాత్రికులమని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. పౌలు గారు అంటున్నాడు, ఈ యాత్రలో మనం చేసేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు ఏమవుతుందనంటే మరి కొందరు స్టార్టింగ్లోనే ఎక్కి కూర్చుంటారు. ఆ డిపో నుంచో లేదంటే ఆ మొదటి స్టేజ్ నుంచి ఆఖరి స్టేజ్కి పోయేసరికి ఆఖరి స్టేజ్లో ఎక్కేటోళ్ళు కొందరు ఉంటారు. అంటే ఇంకొక స్టేజ్ ముందు ఆఖరి స్టేజ్ వరకు పోయే వాళ్ళు కొందరు ఉంటారు. ఎక్కిన వాళ్ళు పూర్తిగా కొందరు వస్తారు, లేదా కొందరు దిగిపోతూ ఉంటారు, మళ్ళీ కొందరు వస్తూ ఉంటారు. అదే ప్రకారంగా నా జీవితంలో కూడా మరి మొదటి స్టేజ్ నుంచి నా తల్లిదండ్రులు ఉన్నారు. అది మొదటి స్టేజ్. ఆ తర్వాతగా వాళ్ళు పూర్తి స్టేజీ కొనసాగించక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాతగా మళ్ళీ నా భార్య వచ్చేసింది. ఈ ప్రయాణంలో ఆమె ఈ యొక్క ప్రయాణ యాత్రలో నాకు తోడుగా వచ్చేసింది. దాని తర్వాతగా పిల్లలు ఈ యొక్క యాత్రలో వాళ్ళు వచ్చేసారు. మరి ఇందులో బస్సు కొందరు దిగిపోయినట్టుగానే దేవుడు నాకు 3 కుమార్తెలను ఒక కుమారునిచ్చాడు. అందులో చిన్న కుమార్తె
ఆమె స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. దాని తర్వాతగా మళ్ళీ నా యొక్క పెద్ద కుమార్తెకు ఒక కుమార్తె, అలాగనే మరొక కుమారుడు. ఆమె యొక్క కుమారుడు ఆయన కూడా స్టార్టింగ్ ఎక్కినట్టే ఎక్కిండి దిగిపోయాడు. తర్వాతగా మళ్ళొక ఆయన ఈ ప్రయాణంలో ఎంటర్ అయ్యాడు, విలియం. ఆ తర్వాతగా నా యొక్క చిన్న రెండో కుమార్తెకు స్వప్న, ఆమెకు 2 కుమారులను ఇచ్చాడు దేవుడు. వాళ్ళు ప్రయాణంలో సాగుతూ ఉన్నారు. అలాగనే నా పెద్ద అల్లుడు తిమోతి, అలాగనే రెండో అల్లుడు నరేష్, మరి వారు ఈ యొక్క యాత్రలో వాళ్ళు కూడా మాతో సహకారంగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రకారంగా నా కుమారుడు ఆయన వివాహము ద్వారా నా కోడలు వచ్చేసింది. ఆమె ఈ యొక్క ప్రయాణంలో ఆమె కూడా మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంది. ఆమెకు ఒక కుమారుడు ఇచ్చాడు, ఆయన కూడా ప్రయాణంలో వస్తూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఇంకొకరు లోపలే ఉన్నారు, ఇంకా బయటికి రాలే. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఎక్కుతాడు బస్సు, ఈ యాత్రలో ఎప్పుడు సహకరిస్తాడు. కాబట్టి ఈ విధంగా నాకు దేవుడు గర్భఫలాన్ని, ఆత్మఫలాన్ని అనుగ్రహించాడు. మరి యాకోబు యొక్క జీవితంలో ఏ విధంగానైతే కష్టాలు బాధలు ఉన్నాయో అలాగనే ఉన్నాయి. మరి మన ప్రవక్త విలియం బ్రెన్హాం గారు ఏమన్నాడనంటే, మీరు ఏదైనా ఘనత ఇవ్వాలనంటే, విలియం ఆ యొక్క బ్రెన్హాం కుటుంబానికి ఏదైనా మీరు గౌరవం ఇవ్వాలనంటే అది మొదటిగా నా భార్యకి ఇవ్వండి అని అన్నాడు. మరి పాస్టర్ గారు ఇందాక చెప్పినట్లుగా ప్రతి సేవకుడి జీవిత వెనకాల మరి తన యొక్క భార్య, ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ తన భార్య సహకారం ఉంటుందని చెప్పినట్లుగా మరి నా భార్య ఎంతో సహకారిగా ఉండి, మరి ప్రభు చెప్పినట్లుగా వాక్యంలో సాటినైనా సహకారి. మరి సహకారం అని అంటే మరి నిజంగా చూస్తే కష్టాలలో, నష్టాలలో, సుఖములో, బాధలో, సంతోషంలో అన్నిట్లో తోడుగా ఉండేదే సహకారం. మరి నా భార్య ఆ ప్రకారంగా నాకు సహకారంగా ఈ 40 సంవత్సరాల జీవిత కాలంలో ఆమె నాతో అడుగులో అడుగేస్తూ నాతో ప్రయాణం చేస్తున్నది. మరి ప్రయాణం ఎంతవరకు సాగుతుందో నాకు తెలియదు, కానీ దాని కొరకునే కృతజ్ఞతగా ఈరోజు ఈ కొడుకుని ఏర్పాటు చేశాం. మరి నాకు దేవుడు మంచి భార్యని ఇచ్చాడు. మరి అలాగనే నాకు బిడ్డలనిచ్చాడు, కుమారునిచ్చాడు, అల్లుళ్ళనిచ్చాడు, మనవళ్ళను, మనవరాలని అందరిని చూడొచ్చే ఆ ధన్యతనిచ్చాడు. ఒకవేళ ఆరోగ్యం, ఆయుష్ను దేవుడు ఇంకా అనుగ్రహిస్తే మనవళ్ళ తర్వాత, మనవరాళ్ళ తర్వాత మళ్ళీ ముది అనే దాంట్లోకి వెళతానేమో నాకు తెలియదు. కాకపోతే పైన నల్లగా ఉన్నది కానీ లోపల మాత్రం తెల్లగానే ఉన్నా. కొబ్బరి పెంకును చూసినప్పుడు పైన మాత్రం గట్టిగా ఉంటుంది, మాట విధానము కొంచెం అట్లా గట్టిగా ఉండొచ్చు, కానీ దాన్ని పలగొట్టి మీరు చూడండి, దాని లోపల తెల్లదనం కనబడుతుంది. అదే ప్రకారంగా నా మనసు దేవుడు చూస్తున్నాడు. చాలామందికి పైన పెంకును మాత్రమే చూసేది తెలిసింది, అందులో పాస్టర్ గారు లోపల ఆ తెల్లదనాన్ని చూశాడు. మరి సేవలో కూడా మరి నేను పాస్టర్ గారితో మొదటిగా పరిచయం అయినప్పుడు ఆ 1996-97 ప్రాంతంలో, మరి అక్కడి నుంచి ఈరోజు వరకు పాస్టర్ గారు నన్ను ఇడవలేదు, నేను ఆయనని ఇడవలేదు. విడువో నన్ను అనుకుంటున్నాను.
అలాగనే సేవకులందరూ కూడా ఈ సేవా పరిచర్యలో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మరి వాళ్ళు కూడా నాతోని కలుస్తారు, నేను కూడా వాళ్ళతోని కలిసి నడుస్తానని అనుకుంటున్నాను. అలాగనే మీరు ప్రార్థన చేయండి. దైవజనులు కూడా నాకు ఎంతో సహకారులుగా ఉన్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి పాస్టర్ జోసెఫ్ గారే. మరి ఒక కోణములో వయసులో నాకంటే చిన్నవాడైనా అనుభవంలో పెద్దవాడు, జ్ఞానంలో మంచి నేర్పరి అయినవాడు, మంచి ఆలోచన పరుడు, నెమ్మదస్తుడు. ఇది పొగడత కొరకు చెప్తలేను, ఉన్నదే చెప్తున్నా. ఎక్కువగా పాస్టర్ గారి గురించి చూసింది తెలిసేది నాకే, ఇంకెవరుకున్నదో నాకు తెలియదు. కానీ ఆయన గురించి తెలిస్తే మరి పాస్టర్ గారి యొక్క సతీమణి మరి సహోదరికి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాతగా మొదటగా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియవచ్చు, తర్వాతగా సిస్టర్ తెలుస్తుంది, ఒకవేళ తెలిస్తే వాళ్ళ సార్కు తెలియవచ్చు. ఇప్పుడైతే నాకు తెలుసు. ఎక్కువగా దగ్గరగా ఉన్నది మరి నేనే అనుకుంటున్నాను. అయితే పాస్టర్ గారు నన్ను ఎంతో ఆదరించి మరి ఎన్నో విషయాలలో నాకు సపోర్ట్గా ఉండి ఆలోచన అనుగ్రహిస్తూ ఈ సేవ చేయడానికి, మరి 2 సంఘాలు కట్టడానికి, మరి ఇంతమంది విశ్వాసులు రావడానికి, సేవకులు రావడానికి, లేదా మరి పరిచర్య జరగడానికి కూడా మరి పాస్టర్ గారే అందుకు కారకుడుగా ఉన్నాడు. కాబట్టి నేను పాస్టర్ గారికి కూడా ఎంతో వందనస్తుడనై ఉన్నాను. మరి మీరందరూ ఎంతో చక్కగా వచ్చారు, ఈ యొక్క కూడికకు మీరు సహకరించారు. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అయితే ఆ యొక్క కొన్ని గడ్డు పరిస్థితులు కూడా వచ్చాయని పాస్టర్ గారు చెప్పాడు. అవును, నిజంగానే చాలా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాను. వాటన్నిటినీ అధిగమించి నేను విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉన్నాను. నాకు ఒక కోణంలో చెప్పొచ్చానంటే రాజీ పడడం ఇష్టం ఉండదు, గెలిపే నాకు సంతోషం. ఓటం అనేది నా మనసులోకి అది అంగీకరించదు నా మనసు. మరి దేవుడు అట్ట పెట్టాడు, ఇక నేను దాన్ని ఏం చేయను. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి నేను గెలుపుని ఇష్టపడతాను తప్ప ఓటమిని ఇష్టపడను. అయితే తొండి కాదు, మళ్ళా తొండితోని కాదు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోనండి. సరే, మనిషి అన్నప్పుడు కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని మంచి కార్యాలు ఉంటాయి. మీరు అన్నీ నాలో చూస్తారు. ఇంతవరకు మీరందరూ కూడా నన్ను ఆ విధంగా ప్రేమించారు, నాకు సహకరించారు. మీ అందరికీ నేను వందనస్తుడనై ఉన్నాను. దావీదు కాలములో మరి ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, ప్రజలను వదిలిపెట్టి కూడా పారిపోయవలసిన పరిస్థితులు వచ్చాయి. అది మనకు వాక్యంలో ఉంది. అలాంటి సమయంలో ఆయనతో నిలబడిన వారు కూడా కొందరు ఉన్నారు. పౌలు గారు అంటాడు, ఏమంటాడనంటే, నేను మాటల యందు నేర్పరి అయిన వాడిని కాను, కానీ జ్ఞానంలో మాత్రం నేను నేర్పరిగా ఉన్నానన్నాడు. అలాగనే నేను మాటలలో కానీ క్రియలలో కానీ పెద్దగా, మరి విద్యలో కానీ నాకు పెద్దగా ఏం తెలియదు, కానీ నేను విశ్వాసంలో మాత్రం బలంగా నిలబడాలని అనుకుంటాను. అలాగనే నాతోని చాలామంది విశ్వాసులు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, మరి తోటి సేవకులు కానీ అందరూ నాతో మరి సహకరించి నిలబడ్డారు. మరి దావీదు ఏదో ఒక రోజున రాజు అవుతాడని వాళ్ళకి తెలుసు. అలాగనే కొందరు నన్ను గుర్తించిన వారు, నా పైన విశ్వాసం, నమ్మకం కలిగిన వారు నాతో కలిసి మరి ఉంటున్నారు. వారికి కూడా నేను వందనస్తుడను. మరి ఒక దైవజనుని గురించి నేను చదివాను. ఒక పాస్టర్ గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా తిరిగి వస్తున్నాడంట, కూటాలు జరిపించుకొని ఆత్మలు రక్షించబడుతూ. మరి ఆ ప్రకారంగా వస్తున్నప్పుడు ఒకసారి భార్య అడిగి రాగానే మీటింగ్స్ ఎట్లా జరిగినాయి, ఎలా జరిగినాయి, అక్కడ ఎట్లా జరిగింది, వాక్యం విన్నారా, ఎంతమంది బాప్సం పొందారు, ఈ విధంగా అడుగుతూ ఉంటే ఆయన చెప్తూ వస్తున్నాడు, ఈ మీటింగ్ చాలా బాగా జరిగింది, ఈ మీటింగ్ బాగా జరిగింది. ఆ విధంగా ఆయన ఎప్పుడూ చెప్పడము, ఈమె అడగడము వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉంది. ఒక రోజున ఆయన అన్నాడంట, అసలు దేవుడు బాగా నా పక్షాన
మరి కృప చూపించి మీటింగ్లో బాగా చేస్తున్నాడని అంటే ఆమె ఒక రోజున వచ్చి ఖర్చు తీసి చూపించిందంట ఇంటికి రాగానే. అదంతా తడిగా ఉన్నదంట ఆ ఖర్చు. ఇదేంది తడి ఖర్చు ఇచ్చినవి ఏందనంటే, నువ్వు వెళ్ళే ప్రతి మీటింగులో మరి దేవుడు కార్యాలు చేయడానికి, నువ్వు చెప్పే వాక్యాన్ని అనేకులు వినడానికి నువ్వు వెళ్ళినప్పటి నుంచి నేను ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో దాని యొక్క ఫలితమే మరి ఈ విధంగా నీకు విజయాన్ని ఇస్తున్నది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నానండి అని అన్నాను. మరి నిజంగా నా భార్య కూడా అలాగన ప్రార్థన చేసేది. మరి పిల్లలతో ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఆమె గంటలు అప్పుడు ప్రార్థన చేసేది. ఇప్పుడు శరీరం సహకరించక, ఆరోగ్యం సహకరించక, మరి కొన్ని కారణాలను బట్టి మరి తరచుగా ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నది. కానీ మరి విశ్వాసులకు తెలుసు ఆమె ప్రార్థన చేసేది. ఆ ప్రకారంగా దేవుడు మరి ఈ విధంగా జరిగించడానికి ఆమె ప్రార్థన సహకారం కూడా నాకు ఉంది. అలాగనే నా సంఘం కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నది. మరి ఆ ప్రకారంగా నేను ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఏ సమయానికి వెళ్ళినా, ఏ రాత్రి వచ్చినా, ఏ రాత్రి వెళ్ళినా నా కుటుంబంలో కానీ, నా యొక్క పరిచర్లో విశ్వాసులు కానీ ఏ రోజు కూడా ఎప్పుడు ఎవరు తప్పుపట్టలేదు. ఒకసారి నా పెద్ద కుమార్తె అన్నది, ఏమన్నదనంటే, మా డాడీ చుట్టపోన్లాగా మా ఇంటికి వస్తాడనేది. హల్లెలూయా. అంటే అప్పుడప్పుడు కనబడేది చుట్టం. అట్లాగనే మరి నేను ఆ పిల్లలకి ఎక్కువగా నా ప్రేమను పంచలేదు కానీ విశ్వాసాన్ని పంచాను. సంఘానికి కూడా నేను ఏమీ పంచలేదు కానీ వాక్యాన్ని పంచాను, దేవుని ప్రేమను పంచాను. మరి ఆ విధంగా ఫలించే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ ఉంటాయని ఒక మన ప్రవక్త కూడా చెప్పాడు. ఒకసారి ఆ చెట్టు కిందకి వెళ్ళి చూస్తే అన్ని రాళ్ళు కర్రలు ఉన్నాయంట. ఇంకో చెట్టు దగ్గరికి పోయి చూస్తే అక్కడ ఏమీ లేవంట. ఒక ఆయన అడిగిండంట, సోదరుడు ఎందుకు దీని కింద రాళ్ళు ఇలాగా ఉన్నాయి, కర్రలు ఇలాగా ఉన్నాయి, ఆ కొమ్మలన్నీ రాలిపోయి ఉన్నాయి, ఆకులన్నీ రాలిపోయినాయి, కొమ్మలు ఇరిగిపోయి ఉన్నాయి, ఏంటి కారణం అని. మరి అది కూడా ఆ చెట్టే, మరి దానికి ఎందుకు అలాగన లేవని అన్నప్పుడు ప్రవక్త అన్నాడు, అది ఫలించే చెట్టు కాదు కాబట్టినే దానికి ఏ దెబ్బలు లేవు. ఈ చెట్టు ఫలించేది కాబట్టిగానే ఆ ఫలాలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ దాన్ని కొట్టేవాళ్ళు. ఆ రాళ్ళ దెబ్బల వలన, కర్ర దెబ్బల వలన కొమ్మలు ఎరిగి ఆకులు రాలిపోయి రాళ్ళు అక్కడ పడి ఉన్నాయి. చూడవలసింది ఇవి అన్నాడంట. ఈ రాళ్ళను బట్టి, కొమ్మలను బట్టి ఆ చెట్టు ఎంత మంచిదో ఇవి చూడాలని అన్నాడంట. హల్లెలూయా. అలాగనే మిమ్మల్ని బట్టి నేను నా యొక్క ఆ వృక్షం ఏమిటి అనేది, నా సేవ ఏమిటి అనేది నేను చూస్తూ ఉన్నాను. దేవుడు ఒక సేవకుని పిలిచినప్పుడు భార్య, అలాగనే పిల్లలు అందరూ సహకరిస్తారు, అలాగనే సంఘం కూడా గుర్తిస్తుందనే వాక్య ప్రకారంగా కూడా నేను సేవలోనికి వచ్చినప్పటి నుంచి మరి నా సంఘము, నా కుటుంబం అంతా కూడా సహకరిస్తూ ఉన్నది. వాక్యంలో నేను పౌలు గారి యొక్క జీవితాన్ని మాదిరిగా పెట్టుకున్నాను. ఏంటిదనంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని. మరి నేను బాస్మతి రైస్తో బిర్యానీ, మటన్ తిన్న రోజులు ఉన్నాయి. అలాగనే కారం పొడితో తిన్న రోజులు ఉన్నాయి, నూకలు తిన్న రోజులు ఉన్నాయి. ఒకసారి పాస్టర్ గారు కూడా తొర్రూరుకు వచ్చి నూకలు అన్నం అడిగాడు. వాళ్ళకి పాస్టర్ గారికి నువ్వు నూకలు అన్నమే పెట్టాను. అప్పుడు ₹6.75 కిలో నూకలు కొనుక్కొచ్చుకొని తిన్నాం. దాంట్లో చెరిగితే పురుగులు ఎగిరిపోతూ ఉన్నాయి. నెక్కొండలో ఉన్నప్పుడు, తొర్రూరు మహబూబాద్లో ఉన్నప్పుడు, అప్పుడు సేవలోనికి వచ్చాం. మరి పాస్టర్ గారు చెప్పాడు, తల్లిదండ్రుల ఆస్తులు లేవు, నా సొంతంగా ఏమీ లేవు, నాకు అన్నదమ్ముల ద్వారా కానీ లేదా తల్లిదండ్రుల ద్వారా కానీ ఎలాంటి సహకారం లేదు. మరి నేను అమలు పని చేస్తున్నప్పుడు నేను తిన్న తర్వాతగానే 6 గ్రామాలకు వెళ్ళేది. 6 గ్రామాలలో ఉన్న ప్రజలు, పేదవాళ్ళు కంట్రోల్ బియ్యం తినేది. మొదటగా మేము తీసుకొని తినేది. అట్లాంటి సమయంలో
మరి ఒక రోజున ఈ కిలో నూకలు తీసుకొచ్చి చాట్లో పోస్తే ఆమె చెరిగి ఏమన్నదంటే, నీకు కనబడలేదా, గీ తీసుకొచ్చి నువ్వేందన్నది, పురుగులు ఎగిరిపోతూ ఉంటాయి, కనబడే తెచ్చినా అని అన్నాను. అప్పుడు నాకు యోబు యొక్క వాక్యము గుర్తుకొచ్చింది. ఏంటన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడే దేవుడా మనకు ఎలాంటి పరిస్థితులైనా దేవుని మనం గణపరచాలి. మరి అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. మరి సేవలో ఎంతో దీవించబడడం చూశాను దేవుని వలన. దేవుడు నన్ను పరీక్షలకు గురి చేసే చూశాను. మరి అన్ని కోణాలలో దేవుడు నన్ను మరి మిళితం చేసి తీసుకొస్తూ ఉన్నాడు. నేను కోరుకున్నాను, నాకు ఎక్కువ ఇయ్యకు తక్కువ ఇయ్యకు అని చెప్పాను నేను దేవుని దగ్గర. ఎక్కువిస్తే దేవుని మర్చిపోతాను, తక్కువ ఇస్తే దేవుడు ఎక్కడున్నాడు అని అంటాను. కానీ ఈరోజు వరకు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఒకానొక దినమున నేను పనులు చేస్తున్న సమయంలో ఇదే మహబాదు రైల్వే స్టేషన్ ముందు నేను ఎన్నోసార్లు చెప్పాను, మాట చెప్పి ముగిస్తాను. పాత బట్టలు అమ్ముతారు కదా, ఆ పాత బట్టలు కొనుక్కొని తొడుక్కున్నాను పనులు చేస్తూ కూడా. కానీ ఏ పని చేయకుండా దేవుడు ఈ రోజున సూట్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగా కలిమి లేమి రెండింటిని నేను కొన్నిసార్లు ఎట్లుంటుందని అంటే, ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆ ట్యాబ్లెట్ రెండు కలిపి వేసుకోవాలి. ఏదో ఒకటి వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగా దేవుడు నాకు అన్ని కార్యాలు ఇచ్చాడు. మరి దేవునికి నేను ఎంతో వందనస్తుడనై ఉన్నాను. దీని తర్వాతగా నా జీవితము, నా కాలం ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఈరోజు వరకు దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ప్రేమతో మీ కొరకు కొంత విందు ఏర్పాటు చేశాం, అటు భుజించండి. మా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. నేను ఇంకా ఆ పెంకు కూడా పోయేటట్టుగా, ఆ గట్టితనం ఉన్నది చూసారా, అది కూడా పోయేటట్టుగా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది ప్రియులరా, మనమందరం లేచి నిలబడి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. దైవజనులకు సామ్యుల్ గారికి, ఆ రీతిగానే జోసఫ్ గారికి, ఆ రీతిగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి, అందరి కోసం చప్పట్లు కొడదామండి. దేవుని కోసం కూడా కొడదామా, వాక్యం కోసం కొడదామా. హల్లెలూయా. మరి మనమందరం లేచి నిలబడి ఒక పల్లవి, ఒక శరణం పాట పాడుకుందాం. డేవిడ్ రాజు ముందుకు వచ్చినట్లయితే